ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో పలు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నుంచి వస్తున్న వరద నీటితో పాటు ఇతర ఉపనదుల ప్రవాహం పెరగడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే రాళ్లవాగు ప్రవాహం కూడా అధికంగా ఉండడంతో గోదావరి దిగువ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రానున్న 48 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం 1A గనిలో ఫిట్టర్గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం పదవి విరమణ పొందిన టీబీజీకేఎస్ సీనియర్ నాయకుడు గుర్రాల జగదీశ్వర్ రెడ్డి గని అధికారులు, కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ కోటయ్య, ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి పిఓ శంకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి గొర్ల సంతోష్ తదితరులు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 36 సంవత్సరాల పాటు అంకితాభావంతో సేవలందించిన గుర్రాల జగదీశ్వర్
వెంకటేశ్వర్ రెడ్డి సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని తోటి కార్మికులతో పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలను సింగరేణి కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ లక్కాకుల మహేష్, వెల్ఫేర్ ఆఫీసర్ రమణాచారి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గడ్డం మల్లయ్య, నాయకులు రమణ కుమార్, గోపాల్, దేవేందర్, గుర్రాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి పెళ్లి ముందు నిలబడి ఉద్యోగ మిత్రులు వారు వచ్చి ముందుగా ముందువస్తున్న విజ్ఞప్తి నేను గ్రహించున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. అవరే గరిష్టంగా మన సీఎంఏ కింద 70,16,000 రూపాయలు వీళ్ళు పొందుతున్నారు. అలాగే పెన్షన్ కింద 10,33,300 ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి ముందు మనం టెక్నికల్గా ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా ప్రాక్టికల్గా మాత్రం లేచి మనం సక్సెస్ కాలేము. కాబట్టి ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగులందరికీ తన దగ్గర పనిచేసిన హెల్పర్లు చేసిన సొంత బిడ్డల్లాగా వాళ్ళు తప్పు చేసినా కూడా మన్నించి వాళ్ళకి